హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి మాలియా టు కోవిడ్ సిటీ టవర్లు అయితే అందరం కలిసి అయితే చూద్దాం. ఇంకా చిన్నగా బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడే బస్సులు అయితే ఆగితే ఉండే ఏరియా వచ్చి జలీబ్ అన్నమాట. ఇక్కడ నుంచి మాలియా వెళ్ళాలంటే 51 నెంబర్ బస్సు అయితే ఎక్కాలి. మనం వస్తున్నాం అని చెప్పేసి అయితే బస్సు అయితే చాలా ఖాళీగా ఉంది, చూస్తున్నారు కదా మీరు. ఇండియాలో బస్ కి కండక్టర్ ఉన్నట్టుగా ఇక్కడ అయితే కండక్టర్ ఉండడు అనమాట. బస్ డ్రైవర్ కి మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్తే మనకైతే టికెట్ అయితే నేను ఇప్పుడైతే మాలియాకి అయితే టికెట్ తీసుకున్నాను. పర్ మంత్ కి అయితే 250 పిల్స్ పడింది. నలుగురికి వచ్చి 1 KD అయితే తీసుకున్నారు. మీరు కూడా చూడండి, విండోలోంచి బిల్డింగ్లు చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతున్నాయి. బయట అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ బస్సులో మాత్రం ఏసీ ఉండడం వల్ల అయితే మనకు కూల్ గా ఉంది బస్సు అంతా. ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్న బస్సు వచ్చి రెడ్ కలర్ సెకండ్ ఫ్లోర్ బస్ అన్నమాట. ఇప్పుడు అయితే మనం టాప్ లో ఫ్రంట్ నుంచి చూసారా వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో. పెద్ద పెద్ద రోడ్లు, సైడ్ బ్యానర్లు, చెట్లు. నాతో పాటు మీరు కూడా ఈ జర్నీ ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి. మాలియా దగ్గరికి వచ్చేసినట్టు ఉన్నాం. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ టవర్ కనిపిస్తుంది, అది ఏంటో మీరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ వచ్చి మాలియా బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ కింద మనకు అయితే బస్ స్టాండ్ అయితే ఉంటది. బస్ స్టాప్ లో అయితే చాలా షాపులు అయితే ఉన్నాయి. మీరు మాలియా వస్తే ఏ షాప్ కి వెళ్తారో కామెంట్ చేయండి. ఇంతవరకు మన వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా అయితే జాయిన్ అవుతారు. నేను త్వరగా వచ్చేసినట్టు ఉన్నాను. బ్రిడ్జి అంతా ఖాళీగా ఉంది. రీల్స్ లో చూస్తే మొత్తం చాలా రద్దీగా ఉంటది. నాకు తెలిసి ఈవినింగ్ వస్తే మాత్రం దాని కూడా ప్లేస్ ఉండదు. అది అయితే మాత్రం పక్క. ఇప్పుడైతే మేమైతే బ్రిడ్జి దిగేసి రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్ గా వస్తే మనకైతే ఫ్రంట్ చూడగానే మనకైతే సముద్రం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే చూసారా, మళ్ళీ రోడ్ క్రాసింగ్ అవ్వాలి. అక్కడైతే ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. బ్రిడ్జ్ నుంచి వెళ్తే మనం అయితే సముద్రం చూడొచ్చు. అక్కడే మన వాళ్ళందరూ చాలా మంది అయితే మీట్ అవుతారంట. అక్కడ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. బ్రిడ్జ్ నుంచి రీల్స్ గానీ ఫొటోస్ గానీ తీసుకుంటే మంచి లొకేషన్, మంచిగా ఫొటోస్ అయితే వస్తాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి, తప్పకుండా నాకు తెలిసింది. ఇంకా ఫ్రంట్ చూసారా, మొత్తం బీచ్ కనబడుతుంది. అక్కడైతే రోడ్డు క్రాస్ అయ్యి మనం అయితే అవతలకి వెళ్ళాలి. ఈ లొకేషన్ లో సముద్రం అయితే చూడడానికి అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. సైడ్ నుంచి అయితే చిన్న రోడ్లు అయితే వేసారు. దిమ్మల మీద చాలా మంది కూర్చొని ఉన్నారు. అందులో మన తెలుగులు కూడా ఉంటారు. మనం అలా నడుస్తున్న కొద్ది కొజ్జరి చెట్లు అలా కనిపిస్తూనే ఉన్నాయి. వాటర్ తాగడానికి వాటర్ ట్యాప్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇక్కడికి చాలా మంది వస్తారు కదా, అందుకని వాటర్ బాటిల్ కూడా స్పెషల్ గా అయితే అమ్ముతున్నారు. బ్రిడ్జి మంచి దూరంగా ఒకటైతే పొడవుగా కనిపిస్తుంది. అదేంటో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది. ఫొటోస్ అయితే చాలా మంది దిగుతున్నారు. వారం అంతా పని చేసుకుని ఎక్కడెక్కడో ఫ్రైడే రోజు అయితే మాలయ్యకి వచ్చి అందరు కలిసి అయితే భోజనం చేస్తున్నారు. మేమైతే ఒక సైడ్ అయితే కూర్చున్నాం. పార్క్ సెంటర్ మధ్యలో అయితే ఒక పడవ అయితే ఉంది ఫ్లాగ్లతో. ఆ బీచ్ వద్దన అయితే చాలా మంది ఫొటోస్ వీడియోస్ అవి తీసుకొని కొంతమంది అయితే స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది చేపలు అయితే పడుతున్నారు. ఒక్కసారి గెలం వేస్తే 2 చేపలు అయితే పడ్డాయి అనమాట. మొత్తం గట్టిగానే తిరిగేస్తాం. ఇప్పుడు ఏంటి పార్క్ అంతా ఖాళీగా ఉందని అనుకుంటున్నారా? ఈవినింగ్ వస్తే మాత్రం ఇది చాలా రద్దీగా ఉంటది. ఇప్పుడు మీరు వెనకాల బిల్డింగ్ కనిపిస్తుంది కదా, లోపల ఏముంటుందో కామెంట్ చేయండి. ఫ్యామిలీ వెళ్ళడానికి అవుతుంది అని అన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మేమైతే ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాం. మాలియా అంతా చూపించాను అనుకుంటున్నాను. ఏదైనా ప్లేస్ చూపించకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఆ ప్లేస్ అయితే చూపిస్తాను మీకు. ఇందులో మంచి అయితే చాలా పెద్ద పడవ అయితే వెళ్తుంది. ఇప్పుడు కోయి టవర్ చూడడానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ట్యాక్సీ అయితే అడిగితే చాలా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయాము. మాలియా బ్రిడ్జి మంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాం. ఈ పైకి రావడానికి అయితే చాలా కష్టపడ్డాం. మొబైల్ పట్టుకోవడానికి కూడా అంత ఖాళీ లేదు, అంత మంది అయితే వచ్చారు. చాలా సేపు వెయిట్ చేసాం. కోయి టవర్ దాకా బస్సు వెళ్తుందో లేదని చెప్పేసి ఇంకైతే ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నాం. మన నలుగురికి వచ్చి కోయి టవర్ తీసుకెళ్ళడానికి 1 KD అయితే మాలియా దాటుకుని కోవిడ్ సిటీ వైపు అయితే వెళ్తున్నాం. ఇక్కడ మంచి మంచి బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి. మీకు కూడా కోయి టవర్లు అయితే చూపిస్తాను. మీరు కూడా ఫస్ట్ టైం చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ లో తెలియచేయండి. టవర్ లోనికి వెళ్ళి పైకి వెళ్ళి వీడియోలు అయితే తీసుకుందాం అనుకున్నాం, కానీ మన వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకోవడానికి వచ్చారు. అందరం కలిసి వచ్చాం కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్ళాలి. మన వాళ్ళకి అయితే నచ్చినన్ని ఫొటోస్ వీడియోస్ ఎన్ని కావాలంటే అన్ని అయితే తీసి ఉంచాను. టవర్ల పక్కన అయితే బీచ్ అయితే ఉంది. ఎదురుగా అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి అనమాట. అప్పుడు మనం నైట్ టైం గానీ ఆ బిల్డింగ్లు గానీ లైటింగ్ అంతా చూస్తే ఎక్సలెంట్ గా ఉంటాయి. తప్పకుండా మీకు అయితే నేనైతే చూపిస్తాను. మన ఎదురుగా కోవిడ్ కరెన్సీతో అయితే పడవలు అయితే చేసి ఉంచారు. పక్కన అయితే టవర్లు అయితే ఉన్నాయి. నిజంగా నైట్ టైం గానీ ఈ వ్యూ చూస్తే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇంకా బస్సు ఎక్కేసాం. మనకైతే రైట్ సైడ్ నుంచి అయితే చిన్న చిన్న మెట్లు ఉన్నాయి అనమాట. ఆ మెట్లు ఎక్కేస్తే మనం అయితే టాప్ ఫ్లోర్ కి అయితే వెళ్తాం. వెంట నుంచి కూర్చొని అలా కోవిడ్ సిటీని చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం. బస్సు అంతా ఇప్పుడు అయితే ఖాళీగా ఉంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మన ఛానల్లో మీరు కూడా ఒక మెంబర్ గా జాయిన్ అవ్వండి.